పల్లెటూరి కథ గంగన్న గడ్డివనం. రామాపురం ఒక చిన్న పల్లెటూరు. అక్కడి జనులు చాలా సాదాసీదాగా, ప్రకృతిని ప్రేమిస్తూ, కష్టపడుతూ జీవిస్తారు. ఆ ఊర్లో గంగన్న అనే రైతు ఉండేవాడు. గంగన్న చాలా ఆప్యాయంగా ఉండేవాడు. సహజసిద్ధమైన రైతుగా తన పొలాన్ని ఎంతో శ్రద్ధగా చూసుకునేవాడు. ఒకసారి ఊర్లో గంగన్న పొలం పంటలు గట్టిగా పెరిగే పరిస్థితి లేకుండా పోయింది. వర్షాలు కురవక, ఆకాశం మబ్బులు పెట్టక, రైతులు ఆశలన్నీ కోల్పోయారు. ఎవరికీ పంట కుదరడం లేదు. గంగన్న తన పొలాన్ని చూసి బాధపడ్డాడు. కాని తన సహనం కోల్పోలేదు. ప్రకృతి ఎప్పుడూ మనతో ఉంటే మనం కూడా దానిని గౌరవించాలి అని చెప్పి, చెరువులో మిగిలిన నీటిని, బాగా చూసిన జంతువుల గొర్రెలను బాగా పూజించి, తన వ్యవసాయాన్ని కొత్త రీతిలో సాగించాలి అని నిర్ణయించాడు. ఒకరోజు గంగన్న తన పొలం దగ్గర పనిచేస్తుంటే ఊర్లో ఒక పెద్ద గడ్డి వనం కనిపించింది. అది చాలా కాలం పాటు ఎవరూ చూడని అందమైన ప్రాంతం. అక్కడ గంగన్న చిన్న కుండను నీటితో నింపి దేవుడికి మొక్కాడు. ఆ మొక్కు ఫలించింది. ఆ వనం దయతో వర్షాలు కురవడం మొదలైంది. గంగన్న పొలం కాస్త పచ్చదనంతో నిండిపోయింది. ఇతర రైతులు కూడా గంగన్నను చూసి అతని మార్గాన్ని అనుసరించి గంగన్న పద్ధతిలోనే వ్యవసాయం చేయడం ప్రారంభించారు. కొద్ది నెలల్లో రామాపురం మొత్తం పచ్చదనంతో నిండిపోయింది. రైతులందరికీ పంటలు బాగా కుదిరాయి. ఊర్లో అందరూ గంగన్నకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ రోజు నుండి గంగన్న పేరు ఊర్లో మారుమ్రోగింది. పాఠం: ప్రకృతిని ప్రేమించేవాడు ఎప్పుడూ కష్టాలు వస్తే ఎదుర్కొనగలడు. సహనం, కృషి మరియు ప్రకృతి పట్ల గౌరవం మనకు ఎల్లప్పుడూ విజయాన్ని అందిస్తాయి.